హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బై ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియో నచ్చితే మాత్రం అందరికీ షేర్ చేయండి భయ్య. నిజంగా భయ్య ఈ పోస్టర్ ఓన్లీ స్క్రీన్ షాట్ నేను తీసుకున్నది. నిజంగా ఈ పోస్టర్ చూడంగానే మీరు నన్ను తిట్టుకుంటారని నాకు తెలుసు. అలాగే నేను ఇది చూసినప్పుడు నేను కూడా వాళ్ళని అలాగే తిట్టుకున్నాను. నిజానికి ఇక్కడ వాడు ఒక మ్యాటర్ అయితే రాశాడు చూడండి కింద, మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ చిరంజీవి అని చెప్పేసి హ్యాష్ ట్యాగ్లో అయితే రాయడం అయితే జరిగింది. నిజంగా ఇలాంటి వాళ్ళని ఏమనాలో తెలియట్లేదు భయ్య. అక్కడ చిరంజీవి గారు అంటే ఆచార్య ఫ్లాప్ అయిందని ఆయన బాధపడ్డాడు, ఓకే పక్కన పెడితే ఇటు దేవరా సినిమా హిట్ అవబోతుంది అని చెప్పేసి చాలామంది సంతోషంలో ఉన్నారు. అది పక్కన పెడితే మధ్యలో కొంతమంది ఇది ఎవరు చేస్తున్నారో తెలియట్లేదు, కానీ నేనైతే కొందరు అనుకుంటున్నాను, వాళ్ళ పేర్లు అయితే వద్దు మరి. అయితే ఎవరు చేస్తున్నారో తెలియదు, కానీ భయంకరంగా ఇట్లా ట్రోల్ చేస్తున్నారు భయ్య దేవరా సినిమాని. ఎంతలా అంటే ఒకవేళ మనము ఇప్పుడు ప్రజెంట్ దేవరా సినిమా వస్తే ఇంకా అది బాగలేదు, అసలు మనం చూసేసాము, సినిమా బాగలేదు, ఫ్లాప్ అయిపోయింది అనే టైప్లో అయితే సినిమా ఒక పక్క రాకనే ఇంకా ఒక నెల ఉంది అనగానే, అంటే నెల రోజుల ముందు నుంచి కావచ్చు, అంతకుముందు నుంచి కూడా కావచ్చు, ఏదైతే ఫస్ట్ మనకు దేవరా ట్రైలర్ వచ్చిందో అప్పటి నుంచి అయితే ఇంకా ఒక్కొక్కరిని పట్టణ అయితే కావట్లేదు. ఇంకా ఒక్క 1 వీక్ మాత్రమే ఉంది సినిమా రిలీజ్కి. ఈ టైంలో కూడా చాలా ఓవర్ యాక్షన్ అయితే చేస్తున్నారు కొంతమంది హేటర్స్, ఎన్టీఆర్ అన్న హేటర్స్. నిజంగా వాళ్ళకి చెప్తున్నా భయ్య, మీరు ఎన్నిసార్లు మీ ముఖాన మీరు ఊంచుకున్నా కూడా అది తప్పు లేదనిపిస్తుంది. మేము ఉంచితే బాగుండదు. ఎందుకంటే ఒక్కసారి ఏదైనా కానీ వ్యూస్ కోసం చేస్తాం మనం కూడా. దాంట్లో కూడా కొంచెమో కొద్దో న్యాయం ఉండాలి. అలాంటిది మీకు అలాంటివి ఏం లేవు. ఓన్లీ వ్యూస్ రావాలి, డబ్బులు రావాలి అనే టైప్లోనే పోతున్నారు. ఇంకా నేను ఈ వీడియో కూడా ఒకటి చూసా భయ్య. ఇంకా నేను ఆ వీడియో పెడితే మళ్ళీ ఏమనుకుంటారో అని చెప్పేసి నేను గమ్మున ఉండిపోయాను. అయితే మన చిరంజీవి గారు లేచి డ్యాన్స్ వేస్తాడు ఈ మూమెంట్లో. అంటే ఆయన రామ్ చరణ్ అన్న, ఎన్టీఆర్ అన్న, రామ్ చరణ్ అన్న, ఎన్టీఆర్ అన్న, రామ్ చరణ్ అన్న, ఎన్టీఆర్ అన్న సేమ్ లుక్లో ఉన్నారంట. ఇప్పుడు ఖచ్చితంగా ఆచార్య మాదిరి ఇది కూడా డిజాస్టర్ అయిపోతుంది అని చెప్పేసి వీళ్ళు హై టెన్షన్ ప్రాబ్లంలో అయితే ఉన్నట్టున్నారు ఒక్కొక్క మెంటల్ నయాల్లో. మరి చూడాలి భయ్య వీళ్ళు ఇంకా ఎంతకు తెగిస్తారు అని చెప్పేసి. ఇంకో పక్క ఎంత ట్రోల్ చేసినా అంత పైకి అయితే సినిమా పోతుంది. అసలు యూఎస్ఏలో ఇప్పటికీ 45,000 టికెట్ల దాకా ఫ్రీ ఓన్లీ ప్రీమియర్ షోకి సేల్ అయ్యాయంటే అది మామూలు విషయం కాదు. అసలు చాలా రేర్గా జరుగుతాయి, కొన్ని సినిమాలకే జరుగుతాయి. అలాంటి సినిమాల్లో మన దేవరా సినిమాకి కూడా జరిగింది. అలాంటిది ఇప్పుడు చాలా ఓవర్ యాక్షన్గా ఎక్కువ చేస్తున్నారు. మరి చూడాలి ఇంకా ఇంకా ముందు ముందు ఎంత చేస్తారు అని చెప్పేసి. అయితే నేను మాత్రం ఒక్కటే చెప్తున్నాను మీ అందరికీ, అంటే హేటర్స్కి, ఇది అంటే చిరంజీవి గారు కూడా దేవరా సినిమా ఫ్లాప్ అవ్వాలని కోరుకోరు. ఎందుకంటే ఏ సినిమా అయినా వాళ్ళకు కూడా ఒకటే నేనైతే అనుకుంటున్నాను. అలాంటిది మీరు మధ్యలో ఏదో కొంతమంది చేసే పనే ఇదే. మీరు మధ్యలో ఎక్సైటింగ్గా ఎక్కువగా ఫీల్ అయిపోయి సినిమా మొత్తం ఇంకా మనమే తీసేసినాము అనే టైప్లో మీరైతే ఫీల్ అవ్వకండి. ఎందుకంటే కొరటాల శివ గారు ఆయన పని ఆయన చేశారు, ఎన్టీఆర్ గారు ఆయన పని ఆయన చేశారు. సినిమా 27వ తారీఖున అసలు మీరు ఊహించని హిట్ కొడుతుంది. అప్పుడు మీ తలలో ఎక్కడ పెట్టుకుంటారో అక్కడ పెట్టుకోండి. ఇంకో విషయం వచ్చేసి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ ఇలాంటి కొన్ని వీడియోస్ చేసే వాళ్ళని మాత్రం కింద కామెంట్లో మాత్రం వేసుకోండి భయ, భయపడకుండా.